సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. హాజరైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు. 10 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ. ముప్పై వార్డులో 200 గృహాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కు మరమ్మతులు చేపట్టిన విద్యుత్ శాఖ. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. ఒప్పుడి కాలంలో మృతదేహం లభ్యం. ఒప్పుడి గ్రామానికి చెందిన వల్లె పంకముగా గుర్తించిన చిలకలూరుపేట రూరల్ పోలీసులు. గోవిందాపురంలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 4 అరెస్ట్, 3 కోడి పుంజులు, 11 బైకులు స్వాధీనం. పసుమరులో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ. పాల్గొన్న తహసీల్దార్ హుస్సేన్, టీడీపీ నాయకులు. పట్టణంలో కొత్త మాసు భాస్కర్ జయంతి కార్యక్రమం. బాల్యమిత్రుల ఆత్రుల నివాళి. పేదలకు అన్నదానం చేసిన మిత్ర బృందం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. అసెంబ్లీ సమావేశాలను వారం లేదా 10 రోజులు నిర్వహించే అవకాశం ఉంది. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పనులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పసుమరి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తహసీల్దార్ హుస్సేన్, మండల పార్టీ అధ్యక్షులు జవాజ్ మదన్ పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం పసుమరి గ్రామం నందు ఏర్పాటు చేసిన QR కోడ్ తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్డులను తహసీల్దార్ హుస్సేన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్ పంపిణీ చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు QR కోడ్ తో అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయని, ఈ కార్డు ద్వారా లబ్ధిదారులకు సులభంగా రేషన్ సరుకులు అందుతాయని తెలిపారు. చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యుడు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో 30 వార్డులోని 200 గృహాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కరెక్ట్ గా లేని కారణంగా ఇంట్లో ఎలక్ట్రికల్ సామాగ్రి కాలిపోతున్నాయని, జనం నష్టపోతున్నారని ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే పత్తిపాటి వెంటనే స్పందించి కరెంటు ఏడీకి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. చెప్పింది తనువుగా 10 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ కొత్తది వేయడం జరిగింది. అక్కడి ప్రజలు పత్తిపాటి పుల్లారావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, 30వ వార్డు తెలుగుదేశం అధ్యక్షుడు షేక్ హాజా, సెక్రటరీ షబ్బీర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ మొహద్దీన్ మియా, హాస్ప్ క్యారేజీ అధినేత నసీరుద్దీన్ ముబీన్, షేక్ మోదీన్, ఏలు నాగేశ్వరాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. చిలకలూరుపేటలోని 30 వార్డులో గత 10 రోజుల క్రితం ఇక్కడ వేరే పని మీద వస్తే వీళ్ళందరూ మన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారికి చెప్పడం జరిగింది. అలాగే అదే టైంలో నేను అక్కడ ఉంటే మౌలాలి గారు, మీరు అందరు కలిసి వెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయమని చెప్పారు. ఆయన ఆదేశాలతో ఏడీ గారికి ఫోన్ చేసి తర్వాత కాంట్రాక్టర్ పిలిపించి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టించి 150 కుటుంబాలు ఉండే దాదాపుగా వీళ్ళందరికీ లో వోల్టేజ్ కారణంగా ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ లో వోల్టేజ్ వల్ల కారిపోతున్నాయి, మేము చాలా బాధపడుతున్నామని చెప్తే మన చిలకలూరుపేట ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాలతో, ఆయన ఆదేశంతోనే ఇక్కడికి వచ్చి పని జరిగింది. దాదాపుగా 7-8 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. ఆయనకు ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రణభేరీ కార్యక్రమం గురువారం స్థానికంగా జరిగింది. బాపట్ల జిల్లా నుండి వస్తున్న రాష్ట్ర టీం ప్రతినిధులు ఉదయం శ్రీ శారదా హైస్కూల్ చేరుకున్నారు. అక్కడి నుండి స్థానిక యూటీఎఫ్ ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీగా నరసరావుపేటకు వెళ్లారు. పల్నాడు జిల్లాలోకి అడుగుడిగిన ఈ రణభేరిని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులచే బోధనేతర పనులు చేయించడం ప్రభుత్వానికి తగదు అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు కలి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు టీచర్లు ఉన్నారు.
ఏరియర్స్ అమౌంట్ మొత్తం చెల్లించాలి. ఏరియర్స్ చేయండి. యూటీఎఫ్ పేరుని పల్నాడు జిల్లాలో ఈ రణబేరి యాత్ర ప్రారంభమవుతుంది. చంద్రూరుపేటలో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ 15 నుంచి 19 దాకా రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి యాత్రలు నిర్వహించాలని భావించింది. సెప్టెంబర్ 25న పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఈ అంశాల మీద జరగబోతా ఉంది. ఏమిటి ఈరోజు చేయటానికి కారణం? ఇప్పుడున్న పరిస్థితులు ప్రధానంగా రెండే అంశాలు మనం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నాం. మొదటిది, ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి బోధనేతర పనులు, వాటి నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలి. మనం చూసాం, గత ప్రభుత్వం 6 రకాల స్కూళ్ళు ఏర్పాటు చేసి వ్యతిరేకించాం మనం. ఈ ప్రభుత్వం 9 రకాల స్కూళ్ళు ఏర్పాటు చేసి, మీరందరూ కూడా 9 రకాల స్కూళ్ళని ఫాలో అయి ఉంటారు. ఈ 9 రకాల స్కూళ్ళల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 19,000 ఉన్నాయి. అవి నిలబడేటటువంటి పరిస్థితి లేదు. పిల్లలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ విధానాలు మార్చుకోవాలి. యాప్లు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యాప్లన్నీ 14 రకాల యాప్లు రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఏం జరిగింది? 14 రకాల అంశాలని కూడా ఒకే యాప్లో తెచ్చారు. లీప్ యాప్ భారం కామన్గానే కొనసాగుతా ఉంది. ఇటీవల మనందరం చూసాం, అసెస్మెంట్ పుస్తకాలు ఎంత దారుణమైన. నేను మొన్న ఈ మధ్య ఒక హై స్కూల్కి వెళ్ళాను. 420 స్ట్రెంగ్త్ ఉంది. హిందీ మాస్టర్ గారు ఒక్కలే ఆ 420 పుస్తకాలు ముందేసుకుని వాటిని దిద్దుతున్న పరిస్థితి మనం చూసాం. అసెస్మెంట్ పుస్తకాలు అవసరమా వీటికి? FA1, FA2 ఈ టెస్టులకి అంటే ఈ రకమైన భారంతో ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్న పరిస్థితి. ఈ మొత్తం ప్రక్రియలో నష్టపోయేది విద్యార్థులు మాత్రమే. మనం గమనించాల్సినటువంటి అంశం, విద్యార్థులకి బోధన చేసే సమయం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాగే లోకేష్ గారి వాళ్ళ విద్యామంత్రి ఆయన స్పందించి దీని మీద నిర్దిష్టంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఈ భారాన్ని తగ్గించేటటువంటి చర్యలు చేపట్టాలని మనం డిమాండ్ చేస్తాము. చిలకలూరుపేట పట్టణంలోని మమ్మీ డాడీ షోరూం అధినేత కొత్తమాసు భాస్కర్ జయంతి సందర్భంగా భాస్కర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్ర బృందం అందరూ వారి చిన్ననాటి స్నేహితులు కొత్తమాసు భాస్కర్ ని గుర్తు చేసుకున్నారు. గురువారం ఉదయం భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొత్తమాసు భాస్కర్ చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలకు ముందుంటారని, భాస్కర్ మా నుంచి దూరం కావడం తీర్చలేని లోటని మిత్రులు తెలిపారు. అందుకే కొత్తమాసు భాస్కర్ పేరు మీద జయంతి కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. మా మిత్రులు కొత్తమాసు భాస్కర్ గారి అకాల మరణం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు. దాని సందర్భంగా మా మిత్ర బృందం అందరం కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టిన వాళ్ళ షాప్ ముందు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మండలంలోని మురికిపూడి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట రూరల్ సేవ పక్వాడ ప్రోగ్రాం కన్వీనర్ ఉప్పాల భాస్కరరావు అధ్యక్షత వహించారు. పుట్టినరోజు కార్యక్రమం బాలుర సమక్షంలో అదే రోజున పుట్టిన 6వ తరగతి విద్యార్థి జట్టి శామ్యూల్ రాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మ పేరుతో మొక్క నాటాలి అనే కార్యక్రమంలో భాగంగా హాస్టల్ ముందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టా హేమకుమార్, చిలకలూరుపేట సేవ పక్వాడ్ ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ సిగిరేసు పోలయ్య, కో కన్వీనర్ రామకృష్ణ, కో కన్వీనర్ మాచల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. Happy birthday. Amil Raj. వారు రాజకీయంగా పదవి స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు సెలవు తీసుకోలేదు. అంటే దగ్గరగా మరి ఆయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఒక్క రోజు సెలవు ఎందుకు తీసుకోలేదంటే మరి ఆయన ఎంత గొప్ప మనిషో మనం అర్థం చేసుకోవాలి. మనం 4 రోజులు చూస్తే సెలవు కావాలంటుంటాం, కానీ మోడీ గారు ఈ రోజుకి కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రధానిగా 11 సంవత్సరాలు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక 10 సంవత్సరాలు 2 సార్లు చేశారు. మరి అప్పుడు కూడా ఒక్క సెలవు తీసుకోకుండా మరి ఎంత అంకుటిత దీక్షతో భారతదేశం కాపాడటం కోసం తన వంతు కృషి, దాని అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఒక్క సంవత్సరం ఒక్క మోడీ గారి పాలనలోనే గత కాలంలో 60,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే ఒక్క మోడీ గారి పాలనలోనే 90,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు. అలాగే రోజుకి 28 కిలోమీటర్లు ఎక్కడైనా సరే భారతదేశం మొత్తంగా 28 కిలోమీటర్లు రోడ్లు పడుతున్నాయి. మరి దాని గురించి మనం ఎంతగా గొప్పగా జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మోడీ గారి సైన్యం చూసి మనం కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి కృషి మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాటిని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అమలు చేసిన గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు తొలగించమని, ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. గురువారం పట్టణ శివార్లోని గల పురుషోత్తపట్నంలో ఉన్న గిరిజన గురుకుల ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 191 గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయని, అందులో 1700 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వీరంతా సుమారుగా 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లుగా గిరిజన గురుకుల పాఠశాల పనిచేస్తున్నారని, తొలగించే కుట్ర జరగబోతోందని, అలా జరిగితే ఉపాధ్యాయుల బతుకులు అంధకారంలో నెట్టివేయబడతాయని తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గత నవంబర్ నెలలో 45 రోజుల పాటు ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్ లో ఆందోళన కార్యక్రమాలు చేపడితే చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుందామని, ఆనాడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉపాధ్యాయులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి ఏ సమస్యను పరిష్కారం చేయలేదన్నారు. మరికొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టు, జాతీయ ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు. వారి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తొంగలోకి తొక్కివేశారన్నారు. జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ఉపాధ్యాయులతో కలిసి అసెంబ్లీని ముట్టడి చేస్తామని నాయక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించడంలో విఫలమైందని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. గత నవంబర్ నెలలో విజయవాడలోని ధర్నా చౌక్లో సుమారు 45 రోజుల పాటు దీక్షలు చేస్తే ఆ దీక్ష కార్యక్రమాలకి వామపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రధానంగా సిపిఐ పార్టీ నుంచి రామకృష్ణ గారు,
ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు గిరిజన ఉపాధ్యాయులకు మేము న్యాయం చేస్తాం, డిఎస్సికి మీకు ఎటువంటి సంబంధం లేదు, గిరిజన ఉపాధ్యాయులకి వేతనాలు ఇస్తాం, ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు గుమ్మడి సంధ్యారాణి గారు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు. కానీ ఇంతవరకు పరిష్కారం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వస్తూ ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశంలో కూడా గిరిజన ఉపాధ్యాయుల యొక్క సమస్యలని పరిష్కారం చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ పరిష్కారం చేయలేదు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చిలకలూరుపేట బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. बोलो भारत माता के वद्दिलाली नरेंद्र मोदी का नायकत्व, वद्दिलाली नरेंद्र मोदी का नायकत्व, वद्दिलाली नरेंद्र मोदी का नायकत्व, वद्दिलाली जेपी लड्डा का नायकत्व, वद्दिलाली जेपी लड्डा का नायकत्व, वद्दिलाली नरेंद्र मोदी का नायकत्व, वद्दिलाली नरेंद्र मोदी का नायकत्व, वद्दिलाली वंदे मातरम, वंदे मातरम, भारत माता के जय, भारत माता के जय. నాదన్ల మండలం గడపవరం గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ తమ సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి మాల వేసుకున్న స్వాములకు రమేష్ దంపతులు అన్నదానం చేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు అర్బన్ సిఐ రమేష్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సిఐ దంపతులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట జనసేన పార్టీ యువ నాయకులు మండలని చరణ్ తేజతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామస్తులు అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిలకలూరిపేటలో కళామందిర్ సెంటర్ వద్ద ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రచార బైక్ జాథా నిర్వహించారు. పట్టణంలో ప్రధాన కూడలి అయిన కళామందిర్ సెంటర్, చౌత్రా సెంటర్ మీదుగా నరసరావుపేట సెంటర్ వద్ద నుంచి ప్రచారం చేసుకుంటూ నరసరావుపేటకు ఈ బైక్ ర్యాలీ బయలుదేరి వెళ్లింది. చిలకలూరుపేట బొప్పుడి గ్రామ కాలువలో మృతదేహం కలకలం రేపింది. మృతదేహం బొప్పుడి గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని చిలకలూరుపేట రూరల్ పోలీసులు పరిశీలించారు. కాలువలో నుంచి మృతదేహాన్ని పోలీసులు బృందం బయటకు తీశారు. వల్లెపు అంకమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిలకలూరుపేట మండలం గోవిందపురం గ్రామ శివార్లో నిర్వహిస్తున్న కోడి పందాలపై పోలీసులు మెరుపుదాడి చేసి 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలను చిలకలూరుపేట రూరల్ పోలీసులు వెల్లడించారు. గ్రామంలో కోడి పందాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి గోవిందపురం శివార్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 వ్యక్తులు కోడి పందాలు ఆడుతూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 3 కోడి పుంజులు, 8,500 రూపాయల నగదు, 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి వర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణంలోని 38వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ సిబ్బంది చేస్తున్నారు. ఈ పనులను దగ్గరుండి 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత పర్యవేక్షించారు. 38వ వార్డు అరిపుల్ల నగర్ లో జంగిల్ క్లియర్ చేయడం జరిగింది. స్థానికులకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీలు శుభ్రం చేశారు. వర్షాకాలం ప్రజలు ఇబ్బంది పడకుండా, రోగాలు బారి పడకుండా పలు కార్యక్రమాలు చేపట్టారు. వార్డు ప్రజలు మాట్లాడుతూ చిలకలూరుపేట నియోజకవర్గాన్ని పత్తిపాటి పుల్లారావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే 38వ వార్డులో ముఖ్యంగా మా కాలనీ వర్షాలు పడ్డా నీరు నిలవకుండా చెట్లను ఎప్పటికప్పుడు తొలగించారు. రోగాలు బారి పడకుండా పరిశుభ్రం చేసిన కౌన్సిలర్ జంగా సుజాతను అభినందించారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో భాద్రపద మాసం ఆఖరి గురువారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17న శ్రీ నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రత్యేకంగా పిఎం పేరు మీద అష్టోత్తర శతనామ పూజలు జరిపి అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపటి బాలాజీ మాట్లాడుతూ భారతదేశ నవరూప శిల్పి, యోగి, ఆధ్యాత్మికవేత్త,
నరేంద్ర మోదీ గొప్ప దేశభక్తుడని, భారతదేశానికి రక్షణ రంగంలో ఎన్నో రంగాలలో ఆధునీకరణ చేస్తూ ఎన్నో నేషనల్ హైవేలలో వందల బ్రిడ్జిలు నిర్మించి దేశానికి పెట్టని కొటల రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తూ బ్యాంకింగ్ రంగంలోనూ అటు సంస్కరణలోనూ విశేషమైన అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచ అగ్ర నాయకులతో సరి సమానంగా తొలతూగుతూ భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుస్తున్న నరేంద్ర మోదీ కలకాలం ఆయురారోగ్య భోగ భాగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మద్దుల ప్రసాద్, ఐనుమూలు హనుమంతరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की నిన్న మన ప్రియతమ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం దత్తసాయి పీఠంలో ఈరోజు వారి పేరు మీద ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుపుతా ఉన్నాము. ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి మరి 3వసారి ప్రధానమంత్రి అయినారు. ప్రధానమంత్రి అయిన కాడి నుంచి కూడా ఆయన దేశ రక్షణ మీద అలాగనే దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆదేశంతో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు మనం వాడుతున్న మరి ఫోన్పే కానీ గూగుల్ పేస్ కానీ ఇవన్నీ కూడా ఆయన హయాంలో మనకు వచ్చినవే. అలాగనే మనకు శత్రు దేశమైన పాకిస్తాన్ మీద మరి ఒంటి చేత్తో దండెత్తడానికి ఆయన యొక్క ధైర్య సాహసాలే కారణము. అలాగనే ఇప్పటికీ కూడా ప్రపంచ అగ్రనాయకుల్లో మరి మోడీ గారే నెంబర్ 1గా ఉన్నారు. ఎవరి మీదైనా సరే, ఏ దేశ అధ్యక్షుడి మీదైనా సరే చనువుగా ఉండే ఒకే ఒక్క వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. వారి యొక్క పుట్టినరోజు ఈరోజు మనం ఈ సందర్భంగా ఈరోజు అన్నదానం చేసుకుంటాము. దేశానికి మరి అందరికీ ఒక వ్యక్తి ఎప్పుడు మంచివాడు కాదు, మరి కొంతమందికి మంచివాడు కాకపోవచ్చు ఆయన, కానీ మన భారతదేశానికి మాత్రం ప్రధానమంత్రి. ప్రతి ఒక్క భారతీయుడు ఆయన గౌరవించుకు తీరాలి. ఎందుకంటే 70% మంది ప్రజలు ఆయన ఆమోద ముద్ర వేసి ఆయన ప్రధానమంత్రిగా చేశారు. అటువంటి వారిని మనం గౌరవించాలి. మరి పక్క దేశాలకి మనకి తేడా ఏంటంటే మన దేశమేమో ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతిని అయినా ఏదైనా అంటాం. అదే చైనాలో కానీ ఏమన్నంటే కాల్చి పారేస్తారు. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అక్కడ ఇంత స్వేచ్ఛ ఉండదు, అంతా ప్రభుత్వ నియంత్రణలోనే జరుగుద్ది. ఇక్కడ మనం ప్రజాస్వామ్యంగా మనకు రావాల్సిన హక్కుల కోసం కానీ ఎక్కడైనా మనం పోరాడగలిగే ఉంది, మనకు రాజ్యాంగం కల్పించింది. అటువంటి రాజ్యాంగానికి పరిరక్షకుడు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం. అటువంటి వారి పుట్టినరోజు మరి కారణ జన్ముడు. మరి 11 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించడం అంటే ఆయన మామూలు విషయం కాదు. ఇంతకుముందు పూర్వం నెహ్రూ గారి వల్ల అయింది, మరలా ఇప్పుడు ఆయన మోడీ గారి వల్ల మాత్రమే జరుగుతూ ఉంది. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. చిలకలూరుపేట శారదా హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్న షేక్ కాసిముడే ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం కంచెల శ్రీనివాసరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో కాసింబుడేను అభినందించారు. ఇందులో భాగంగా సిఐ రమేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెల శ్రీనివాసరావు, పావులూరి వెంకటేశ్వర్లు, ఆర్టీసీ బూరయ్య, కరడం శివ, గుమ్మా లక్ష్మయ్య తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని సిఐ ఆకాంక్షించారు. నుంచి 2025 ఇప్పటి వరకు మరి వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి ఎన్నో అవార్డులు రివార్డులు సాధించాడు. ఎంతమంది పిల్లలను మంచి డిసిప్లిన్లో మంచి విద్యార్థులుగా తయారు చేయటం కానీ, మంచి
వ్యాయామాలు నేర్పడం కానీ చేశారు. ఆయనకి మరి ఆయన 1999 నుంచి సుమారుగా 9 సంవత్సరాల పాటు పెదగొట్టిపాడు జెడ్పీ హై స్కూల్లో మంచి వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేశారు. ఆ తర్వాత మురికిపూడి, ఆ తర్వాత మందడం, కోమటినేనివారిపాలెం మరియు ఇప్పుడు శ్రీ శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో చేస్తూ మరి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకోవడం మనందరికీ ఎంతో సంతోషదాయకంగా భావిస్తూ మరి సిఐ గారి చేతుల మీదుగా ఈ సన్మానం జరగటం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీలో నిర్వహించిన సౌత్ జోన్ క్రీడా పోటీలో ఆర్వీఎస్సీవీఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ప్రాతినిధ్యం వహించిన ఈ విద్యార్థులు అండర్ 14 బాలికల విభాగంలో త్రోబాల్లో ప్రథమ స్థానం, అండర్ 17 బాలికల విభాగంలో త్రోబాల్లో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు. ఈ విజయాల నేపథ్యంలో గురువారం స్కూల్లో ప్రత్యేకంగా అభినందన సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షుడు శ్రీ తేళ్ల సుబ్బారావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్ విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపల్ షేక్ గౌసల్ అజాం, పీఈటీజీ అజిత్ తో పాటు ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఎడ్లపాడు మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు తులబుంద సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి అనంతరం నరేంద్ర మోదీ పుట్టినరోజు కేక్ కటింగ్, స్వీట్లు పంపకం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు ఈశ్వర్, రంజిత్, పులగుజ్జు మహేష్, రాజేశ్వరి, మురళి, పుల్లయ్య తదితరులున్నారు. స్వచ్ఛత పక్వాడ 2025 లో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాల కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. ఇందులో భాగంగా 16వ తేదీన స్వచ్ఛ సపోర్ట్స్ డే, 17వ తేదీ, 18వ తేదీన స్వచ్ఛ అవేర్నెస్ డే నిర్వహించడం జరిగింది. గురువారం జరిగిన కార్యక్రమం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏఎన్ఎం ధనలక్ష్మి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య భద్రతని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. హ్యాండ్ వాషింగ్ గురించి, టాయిలెట్ ఉపయోగం గురించి వివరించడం జరిగింది. మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డిపాలెం ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పి శైలజ, ఉపాధ్యాయులు పోటీ శ్రీనివాసరావు, జి ఆదిలక్ష్మి, కె అరుణ, సిహెచ్ నవ్యశ్రీ, వార్డ్ ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అర్థమైందా? ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? స్వచ్ఛత పక్వాడ. చెప్పండి అందరూ. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. అదే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు ఏ రోజు ఒక్కో రోజు ఒక్కో షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ రోజు మెడికల్ క్యాంప్ అన్నమాట. అందరికీ బ్లడ్ టెస్ట్లు చేసేది ఈ రోజు 18వ తారీఖు అది చేయమన్నారు. దాని గురించి వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళ చేత మనం అందరం టెస్టులు చేయించుకుని బ్లడ్ ఎక్కువ ఉందా లేదా చెక్ చేసుకుని, తక్కువ ఉంటే ఏం చేయాలి? బలమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఎగ్ తినాలి. గురువారం ఆడపిల్లలందరికీ ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా గుర్తు చేయండి. టీచర్లు మర్చిపోయిన గుర్తు చేసి ఐరన్ టాబ్లెట్ వేసుకోండి ఆడపిల్లలు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, CMMP స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ నిఖిల డిగ్రీ కళాశాలలో IEC క్యాంపెయిన్ ఆన్ HIV ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా లాజరస్ పాల్గొని స్టూడెంట్స్ కు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనకు వ్యాధి నిరోధక టీకా గురించి తెలుసని, అందువల్ల పిల్లలకు అంటువ్యాధులు రాకుండా రక్షించుకోగలుగుతున్నామన్నారు. అలాగే HIV ఎయిడ్స్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ICTC కౌన్సిలర్ కె హనుమంతరావు మాట్లాడుతూ మన సెంటర్ నుండి నెలకు సుమారు 25 HIV పాజిటివ్ కేసులు వస్తున్నాయని, సంవత్సరానికి 250 కేసులు నమోదవుతున్నాయని, వీరి ద్వారా అనేక మంది HIV బారిన పడుతున్నారని వివరించారు. ఇది పట్టణ జనాభాలో 2% సమానం అని తెలియజేశారు. అలాగే టీబీ, మాదక ద్రవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి బారిన పడకుండా మిమ్మలను మీ స్నేహితులను రక్షించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. మనం మరణించేంత వరకు మనతో ఉంటుంది, ఆ దెబ్బతో మరణిస్తారు. అంటే మందులు లేనటువంటి, నివారణ లేనటువంటి జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బు పేరు ఎయిడ్స్. ఇంకా వేరే జబ్బులు వస్తే టాబ్లెట్స్ వాడుకుంటే తగ్గిపోతే క్లోజ్ అయిపోతాం, నెలకు 10 రోజులకో. బట్ ఇది అట్లా కాదు, వన్స్ బాడీలోకి వస్తుంది, కొన్ని రోజులు చనిపోతారు. సో ఈ జబ్బు కూడా ఈ మీలాంటి యువకులకు ఎందుకు చెప్పాలంటే, ఇందాక సార్ చెప్పినట్టు 2% అబవ్ వస్తున్నాను కదా ప్రతి సంవత్సరం. CC న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.